తెలంగాణ రాష్ట్రం కొట్లాడి దేనికి తెచ్చుకున్నారు? నీళ్లు నిధులు నియామకాలు. సో నీళ్లు నిధులు పక్కన పెడితే మాకు నియామకాలు కావాలి. నియామకాలు వస్తే మాకు జాబులు వస్తే, శాలరీలు వస్తే, సాలరీలు వస్తే, పైసలు వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి మెయిన్ గా దీనికోసం కొట్లాడు. అలాంటి 10 ఏళ్ల పాలన పోయి కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే మాకు న్యాయం అవుతుందని చెప్పేసి విద్యార్థులందరూ కలిసి సో కొత్త ప్రభుత్వం ఎన్నుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో అలాంటి ఈ ప్రభుత్వంలో కూడా సో మేము తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాపాలన అని అంటున్న ప్రభుత్వంలో కూడా మాకు దొంగల లెక్క దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం టీజీపీఎస్సీ ముట్టడి ఈ ఏరియాలో ఉన్నామన్నమాట. ఏరియా పేరు చెప్పం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విద్యార్థులందరూ మంచి దాచుకొని మాకు టీజీపీఎస్ మాకు ఉద్యోగాలు కావాలి, మాకు పర్సనల్ ఇవన్నీ పర్సనల్ ఎజెండాలు కావు. సో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఉద్యోగాలు ఏవైతే సో అవే ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి డిఎస్సీని పోస్ట్పోన్ చేయండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వినకపోతే సో వీళ్ళు టీజీపీఎస్ ముట్టడించే ఒక కార్యక్రమం చెప్పారు. సో ఈ కార్యక్రమం చేపట్టే ఉన్నప్పటి నుంచి సో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఎటు చూసుకున్న మోజంజ మార్కెట్, నాంపల్లి నుంచి మోజంజ మార్కెట్ ఆ ఏరియాలో ఇటు నాంపల్లి ఇటు గాంధీ భవన్, సో ఇక్కడ మొత్తం ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అండ్ విద్యార్థులే కాదు, కామన్ పబ్లిక్ కూడా మీరు వాహిని టీవీలో కూడా చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో 18 to 30 ఏజ్ విద్యార్థులు వాళ్ళ పట్టుకొని వాళ్ళ ప్రైవసీని కూడా పక్కన పెట్టి వాళ్ళ ఫోన్లు చెక్ చేయడం కానీ వాట్సాప్ గ్రూప్ చెక్ చేసిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు తెలంగాణలో. సో అలాంటి వాళ్ళకి వీళ్ళనే కాకుండా రైతులు కూడా గాంధీ భవన్ కలవడానికి వచ్చిన బాబా రైతులు కొంతమంది వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇట్లాంటి విద్యార్థులు చాలా వరకు వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే మేము కూడా రిపోర్టింగ్ చేసినప్పుడు మాకు బాధ అనిపిస్తున్న పరిస్థితి గుల్లా చెప్పాలంటే. సో అట్లా వాళ్ళు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేము దొంగల లెక్క దాచుకొని ముట్టడి ఏంది. సో ప్రభుత్వానికేమో ఇటు వేరే ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ తీసుకొని చేర్చుకునే టైం ఉంటుంది, కానీ మా నిరుద్యోగులతో పాటు కొంచెం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి టైం లేదని విద్యార్థుల పరిస్థితి. సో చాలా మంది ఇక్కడ విద్యార్థులు అక్కడిక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం కొంతమంది మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగము రామచంద్ర, ఉద్యోగము కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి వేడుకొని గత 10 సంవత్సరాల నుంచి నిరసించి అలసిపోయి ఉద్యోగాలు లేక కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్షీణించి మాకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ నుండి కూడా వివిధ ఉద్యోగాలు చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొని ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. కానీ మా యొక్క ఏదైతే మా టాలెంట్ ఉందో, మా యొక్క నాలెడ్జ్ ఉందో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయకుండా కేవలం నిరుద్యోగులను ఓటు బ్యాంక్ ఆశించి ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఉద్యోగాలని చెప్పి ఈ రోజు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకునే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి కింద కూర్చొని సమోసా తిని ఛాయ్ తాగి మా ప్రభుత్వం వచ్చిన ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కేవలం 2000 పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇంత నిర్బంధ కాండ పెట్టాల్సిన అవసరమే ఉంది? అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు మళ్ళీ అది ఇప్పుడున్న యువతీకానికి తెలియాలి. ఆ రోజు ఎమర్జెన్సీ ఎత్తుందో మాకు ఈ రోజు తెలుస్తుంది. ఇదే నా ప్రజాప్రభుత్వం, ఇదే నా కాంగ్రెస్ పాలన. ఏ ఉద్యోగం మేము అడుగుతుంది వేరే కాదు, మాకు కేవలం ఒక పని కల్పించండి, ఒక ఉద్యోగం కల్పించండి. మేము చదువుకు ఒక ఉద్యోగం కల్పించండి, మేము పని చేసుకుని బతుకుతాం రామచంద్ర అంటే. ఎందుకు ఇంత తీవ్రమైన హింస పెడుతున్నారు మమ్మల్ని? ఎందుకు ఇంత నిర్బంధ కాండ పెడుతున్నారు? సో ఇంతమంది పోలీసులను బట్టి బందోబస్తు ఇక్కడ ఉన్నది ఎలా అనిపిస్తుంది? పూర్తిగా ఆ రోజు నేనైతే ఈ రాష్ట్రంలో రజాకార్ పాలన చూడలేదు, ఆ రోజు ఎమర్జెన్సీ చూడలేదు. కానీ ఈ రోజు అవన్నీ కూడా మాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మీడియా ముఖంగా చెప్తున్నాము. లేటు చేయకుండా త్వరలో అనే పదం చాలా లేటు, దాంతో ఉపయోగం లేదు. వితిన్ 2 days 3 days ఈ రోజు రాత్రి 1 గంటలకు ఎమ్మెల్సీలను వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకునే ఇంట్రెస్ట్, నిరుద్యోగుల గురించి బాలుడు ఒక అబ్బాయి, ఒక లా చేసిన స్టూడెంట్ ఉస్మానియా దవాఖానలో గాంధీ దవాఖానలో వాడి 9 రోజులు దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా దొంగల లేక వచ్చి జాబ్ క్యాలెండర్, అదిగో క్యాలెండర్, ఇదిగో క్యాలెండర్. ఎవరికి కావాలండి క్యాలెండర్తో పని అవ్వదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా అశోక్ నగర్లో దిల్సునగర్లో ఉండి నష్టపోయింది మేము. మా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఆ డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేసి ఆ జీవో నెంబర్ 46 జీవో రద్దు చేసి వెంటనే మాకు ఈ రోజు ఒక్క రోజుతో మా శక్తి మీరు చూసింది తక్కువ. ఈ రోజు నిర్బంధించవచ్చు, కానీ రేపు అసెంబ్లీ ముట్టడి చేస్తాం. ఇదే విధంగా ఏ రకంగా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకుంటాం. లేట్ చేయకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి. ఆ గ్రూప్ 1 డిమాండ్ ఏదో నెరవేర్చండి. డిఎస్సీ వాళ్ళకు కూడా చదువుకోవడానికి సమయం ఇవ్వండి, కనీసం సమయం. మీకు అసెంబ్లీకి లోక్సభకు మధ్యలో 6 నెలల వ్యవధి ఉంటేనే మీరు అల్లాడిపోయారు. మరి ఒక్క రోజు గ్యాప్ లో మేము డిఎస్సీ గ్రూప్ 2 ఎట్లా రాస్తామండి? ఒక్క రోజు గ్యాప్ లా ఇదేమన్నా దిమాకున్న ప్రభుత్వమేనా? ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు వెంటనే న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను లాస్ట్ 4 years నుండి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాం. కేసీఆర్ పాలనలో మాకు ఏం కూడా జాబ్స్ ఇవ్వలేరు. అది ఇస్తాం అని చెప్పేసి అన్నారు. కాకపోతే మేము లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, లీకేజ్ అయినాయి. ఇదే బల్మూరి వెంకట్, ఇదే మాట్లాడుకుంటున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట వచ్చి ఇక్కడనే మాకు సపోర్ట్ చేసి అంతా చేసిండ్రు. ఇప్పుడేమో వాళ్ళే జాబ్ క్యాలెండర్ ఇస్తుంటారు. మేమేమో
కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే మేము, ఉన్నోళ్ళను లేనోళ్ళను అయినోళ్ళను కానోళ్ళను అందరికీ చెప్పినాం కాంగ్రెస్ కోటేయండి, మా జీవితాలు బాగుపడతాయి, మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పిందే మేము. మమ్మల్ని కాదనుకుంటా ఇప్పుడు కొత్త వాళ్ళకు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఉన్న మగోడు కాదని చెప్పేసి కొత్త మగోడిని తెచ్చుకుంటే మీద అంటుందంటే ఇదే అంటారు. సో ఇంకోటన్నా మీరు విద్యార్థులు ఇటు చూసుకుంటే రేపటి భవిష్యత్ అన్న అలాంటిది మీరు ఇలా దొంగలు లెక్క దాచుకొని ఇట్లా ముట్టడి చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇంద్రమ్మ పాలన అన్నారు కదా, ఇదే ఇంద్రమ్మ పాలన. అప్పుడు ఎమర్జెన్సీ 1971 మార్చిలో ఇప్పుడు జూన్లో పెట్టింది కదా, ఇదే ఇంద్రమ్మ పాలన కావచ్చు. ఇది మరో ఎమర్జెన్సీ లాగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఒక కుమారి అంటే ఒక ట్రీట్ చేయగానే అక్కడ కొంచెం ఇష్యూ అవగానే అయిపోయింది. మేము ఇన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి కలిసినాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినాం, అందరినీ కలిసినాం, కలవని నాయకులు లేదు. ఆఖరికి వస్తే కాళ్ళ మీద పడుతున్నా అన్న. కాళ్ళ మీద పడ్డప్పుడు కూడా ఏ దొరల రాజ్యం పోయింది, మళ్ళీ రెడ్లే రాజ్యం వచ్చిందా? ఇదేంటిది? మేము ఏం అడగట్లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్ లో పెట్టాలి, మాకు అవకాశం ఇవ్వడం అంటున్నాం. ఆ పాత గవర్నమెంట్ తోటి ఎందుకు కలిసి వస్తున్నారని మీరు రాలేరు. అప్పుడు మీరు కూడా మధ్య వచ్చింది కదా. మాకు స్టూడెంట్స్ బలం సరిపోతలేదు, ప్రతిపక్షాలు కాదు, ఇవ్వని కాళ్ళైనా ముక్తాం మేము. కేసీఆర్ అంటాడు కదా, తెలంగాణ కోసం బొంతపూరునైనా ముద్దాడుకుంటాం అంటాడు కదా. మేము కూడా మా ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు పెంచాలా, మాకు కరెక్ట్ టైం ఇవ్వాలా, డిసెంబర్ లో పెట్టాలని చెప్పేసి మేము అంటున్నాం. ఒకడు అంటాడు వాళ్ళ దాంట్లోనే 4 ఉన్నారంటారు. మీ దాంట్లో కూడా 4 ఒపీనియన్లు లేవా? తీసుకోవాలా, 10 మందిని తీసుకొని మాట్లాడాలా. 6 మంది ఎమ్మెల్సీలో నిన్న నైట్ 1 గంటలకు ఎట్లా తీసిండు? వాళ్ళ కోసం టైం ఉంది కానీ మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ పార్టీ కోసం టైం ఉంది కానీ మా కోసం టైం లేదా? మీరే అంటున్నారు కదా, తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులదే మా నిరుద్యోగ ప్రభుత్వం అంటున్నారు కదా. ఎంతవరకు ఇది కరెక్ట్ మీరే ఆలోచించుకోవాలి. ఇది మాత్రం చేయకపోతే ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చౌకలో ధర్నా చేస్తాం, రాహుల్ గాంధీని ముట్టడిస్తాం. ఇది ఖబర్దార్.